మన పేరెంట్స్ అండ్ మన ఇండియన్ కల్చర్‌లో ఇది కొంచెం ఎక్కువగా లేదు. సో, అదేంటంటే గోల్ సెట్టింగ్. సో, మనకి చిన్నప్పుడు అడుగుతారు. సో, మనం గనక ఫిఫ్త్ క్లాస్ లోపు ఉన్నప్పుడు పెద్దయిన తర్వాత నువ్వేమవుతావురా అంటే, నేను కలెక్టర్ అవుతాను, ఇంజినీర్ అవుతాను, డాక్టర్ అవుతాను చెప్తాం. బట్ 10థ్ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మనకి అప్పటి వరకు యాంబిషన్ ఉంటది. బట్ ఆఫ్టర్ దట్ మనం వెళ్ళే పాత్స్ మనకొచ్చిన మార్క్స్‌ని బట్టి డివైడ్ అయిపోతాయి. సో, ఆ గోల్ అనేది మనం చాలా తక్కువ మంది చిన్నప్పుడు వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవ్వడం అనేది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ గోల్ ఉంది కానీ గోల్‌కి తగ్గట్టు ప్లానింగ్ లేదు. సో, ఆ గోల్ చిన్నప్పుడు అడుగుతారంతే. బట్ దానికి తగ్గట్టు స్టెప్ బై స్టెప్ ప్లాన్ లేదు. మీ లైఫ్‌లో కూడా మీరు ఒక ఫైనాన్షియల్ గోల్ అవ్వచ్చు, లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేయాలని గోల్ అవ్వచ్చు. ఆ గోల్ తగ్గట్టు ఆ గోల్‌ని ప్లాన్ చేసుకోవాలి. 1 ఇయర్‌కి నేను ఇంత చేయాలి, 1 మంత్‌కి ఎంత చేయాలి అనేది. ప్లానింగ్ ఒక పార్ట్ అయితే, తర్వాత దాని ఎగ్జిక్యూషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది కరెక్ట్‌గా నడుస్తుందా లేదా చెక్ చేసుకోవాలనమాట. సో, అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎక్కడన్నా మనం గోల్ నుంచి డీవియేట్ అవుతున్నామంటే మళ్ళీ వెనక్కొచ్చి ఆ గోల్‌ని సరి చేసుకొని, ఆ గోల్ రీచ్ అవ్వడానికి రైట్ పాత్‌ని వెతుక్కోవాలి. సో, అలా చేసినప్పుడు మాత్రమే మనం లైఫ్‌లో అయినా, ఫైనాన్స్‌లో అయినా ఫ్రీడమ్ అనేది పొందుతాం. సో, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ మాధవి ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్. మరిన్ని విషయాలు తెలుసుకుంటే నేను ఫ్రైడే ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఆ వెబినార్‌లో బడ్జెట్ ప్లానింగ్ ఎలా అనేది చెప్తాను. సో, కంపల్సరీ దానికి జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ.